నేటి ఆధునిక కాలంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ పుస్తక పఠనం చేసేవారి సంఖ్య తగ్గిపోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా ఎటువంటి సమాచారం కావాలన్నా స్మార్ట్ ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. దీంతో పుస్తకాలు చదివే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అయితే తగ్గిపోతున్న పాఠకులను పెంచేందుకు గో4జీ సంస్థ వినూత్న ప్రయత్నం చేసింది. హైటెక్ సిటీలోని ప్రణవ బిజినెస్ పార్క్ బిల్డింగ్లో పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేసింది. గత నెలలో ప్రారంభమైన ఈ లైబ్రరీకి పుస్తక ప్రియులతో పాటు ఐటీ ఉద్యోగులు కూడా భారీగా వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలు. ఒకప్పుడు మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా పుస్తకాల నుండి సమాచారాన్ని తీసుకునేవారు. కానీ రాను రాను ఈ పరిస్థితి మారింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సాంకేతికత పెరుగుతున్న కొద్దీ కూడా పుస్తక పఠనం అనేది తగ్గిపోయింది. ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా అంతర్జాలం నుంచి తీసుకునేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. కానీ ఎంత అంతర్జాలం నుంచి సమాచారాన్ని మనం పొందినప్పటికీ కూడా పుస్తకాన్ని పట్టుకొని చదివినటువంటి అనుభూతి అయితే కలగదు. అటువంటి అనుభూతిని నగరవాసులకు అందించడం కోసం హైటెక్ సిటీలోని ప్రణవ బిజినెస్ పార్క్లో గో4జీ సంస్థ సిఎస్ఆర్ ప్రాజెక్టు కింద పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేసింది. గత నెల 7వ తేదీన ఈ పబ్లిక్ లైబ్రరీ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఎంతోమంది పుస్తక ప్రియులు ఇక్కడ పుస్తక పఠనం కోసం ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ లైబ్రరీలో రకరకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని కూడా మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మొత్తం 15,660 అడుగుల విస్తీర్ణంలో అయితే ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. వివిధ భాషలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు రకరకాల బుక్స్ దాదాపు 15,000 పుస్తకాల వరకు ఈ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. ఫిక్షన్ బుక్స్ కావచ్చు, కామిక్స్, ఆర్ట్ మేనేజ్మెంట్, తెలుగు భాష అనువాదాలు, దీంతో పాటు పిల్లలు ఎంతగానో ఇష్టపడేటువంటి గ్రాఫిక్ పుస్తకాలు కూడా ఈ లైబ్రరీలో అందుబాటులో ఉంచినట్టు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది పాఠకులు ఉన్నారు. వారి చేత మాట్లాడించి ఈ లైబ్రరీ గురించినటువంటి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ లైబ్రరీ ఏర్పాటు చేశారు, ఇదంతా ఐటీ హబ్, ఇక్కడ లైబ్రరీ ఏర్పాటు చేశారు, ఎలా అనిపిస్తుంది? ఇది చాలా బాగుంది. ప్లస్ మిగతా లైబ్రరీస్తో కంపేర్ చేసుకుంటే ఈ టోటల్ మీకు ఐటీ స్టాండర్డ్స్ ప్రకారం ఉంటుంది. వాష్రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి, ఎక్కడ వాటర్ ప్రాబ్లం కానీ, ప్లస్ టోటల్ సెంట్రల్ ఏసీ వితౌట్ ఎనీ చార్జెస్. సో బుక్స్ కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి. ప్లస్ స్టాఫ్ కూడా చాలా కోఆపరేటింగ్ ఉన్నారు. బుక్స్ కూడా చాలా ఫారెన్ ఆథర్స్ బుక్స్ అండ్ వివేకానంద స్వామి బుక్స్, ద బెస్ట్ బుక్స్ ఇక్కడ ఉన్నాయి. ప్లస్ ఇంకా మనం రికమెండ్ చేసినా కానీ వీళ్ళు తెప్పిస్తా అంటున్నారు. సో దట్ ఈస్ ఏ గుడ్ సజెషన్. ఇక్కడ మనతో పాటు మరొక పాఠకురాలు కూడా ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? సో ఈ లైబ్రరీలో చదవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాంటి బుక్స్ మీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు? యాక్చువల్లీ నేను ఇక్కడ 8th అక్టోబర్లో నాకు తెలిసింది, అంటే నిన్ననే ఒక లైబ్రరీ ఫామ్ అయింది, అక్కడ వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పేసి. అంటే అప్పటి వరకు నేను ఖాళీగా ఉన్నాను, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ద సేమ్ టైమ్ ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు కమ్ హియర్ అండ్ స్టడీ. ఇక్కడికి వచ్చి చూస్తే ఓకే లైబ్రరీయా ఎట్లుంటుందో అని అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ వాతావరణం కానీ, ఈ గ్లాస్ ఎన్విరాన్మెంట్, అంటే మెయిన్గా నాకు నచ్చింది అదే. ఏంటి అంటే ఏదైనా లైబ్రరీ 4 గోడల మధ్యలో ఇరుగ్గా, ఫ్యాన్స్, ఆ సౌండ్స్ అన్నీ రావడం, అదంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి నా ఎక్స్పెక్టేషన్స్ లోలో పెట్టుకొని వచ్చాను. కానీ ఇట్ రీచ్ ద పీక్. అంటే నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రేంజ్లో ఉంది ఈ వాతావరణం, న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో కూర్చొని చదివినట్టుగా. అండ్ కమింగ్ టు ద బుక్స్ కూడా ఎలా ఉన్నాయి అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ బుక్స్ చూడొచ్చు. మొత్తంగా ఒక సహజమైనటువంటి వాతావరణంలో, ఒక ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణంలో అయితే ఈ లైబ్రరీ ఉంది అని కూడా మనకు పాఠకులు చెప్తూ ఉన్నారు. మొత్తం 170 మంది ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చొని చదువుకునే విధంగా అయితే ఇక్కడ సీటింగ్ కెపాసిటీ కూడా ఉంది. 5 సంవత్సరాల వరకు కూడా పిల్లల కోసం ప్రత్యేకమైన కిడ్ జోన్ కూడా ఏర్పాటు చేసి వారు ఇష్టపడేటువంటి కామిక్ పుస్తకాలను అందులో
ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఈ లైబ్రరీకి మొదటిసారిగా ఎవరైతే వస్తారో వారు ఎంట్రన్స్లోనే రిజిస్ట్రేషన్ అంటే డిజిటల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి వారు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక ప్రతిరోజు ఈ లైబ్రరీకి వచ్చి ఎంతసేపు అయినా అంటే లైబ్రరీ టైమింగ్స్ లైబ్రరీ ఓపెన్ ఉన్నంత వరకు కూడా ఇక్కడ కూర్చొని చదువుకునే వెసులుబాటు ఉన్నట్టుగా కూడా మనకు నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ అంటే ఏ ఏ పుస్తకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది పాఠకులకు తెలిసే విధంగా క్యాటలాగ్ని ఏర్పాటు చేశారు. డిజిటల్గా ఉన్నటువంటి ఈ క్యాటలాగ్లో చూసుకొని తమకు అవసరమైనటువంటి పుస్తకాలను ఆ సెక్షన్కి వెళ్ళి తీసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించామని కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే పుస్తక ప్రియులకు అంటే పుస్తకాలను అమితంగా ఇష్టపడే వారికి ఈ లైబ్రరీ ఒక వరం అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ హైటెక్ సిటీలో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ ఉంటూ ఉంటారు. వారు నిత్యం కంప్యూటర్లతోటి ల్యాప్టాప్లతోటి కూడా కుస్తీలు పడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఈ లైబ్రరీకి వచ్చి ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణంలో పుస్తక పఠనం చేస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. వల్ల ఏర్పడినటువంటి ఒత్తిడిని అంతా కూడా మర్చిపోతున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి పాఠకులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఈ లైబ్రరీకి వస్తున్నటువంటి పాఠకులు కూడా ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోఫోర్జ్ సంస్థ ఆధ్వర్యంలో అయితే ఇది హైదరాబాద్లో ఒక లైబ్రరీ ఉంది. దీంతో పాటు మరో 2 లైబ్రరీలు కూడా ఇతర ప్రాంతాలలో ఒకటి గురుగ్రామ్లో మరొక ప్రాంతంలో ఇంకొక లైబ్రరీని కూడా ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఎవరైతే పుస్తక ప్రియులు ఉంటారో వారి కోసము ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ లైబ్రరీ కొలువుదీరింది. ఈ లైబ్రరీలో పుస్తక పఠనం చేయడానికి హైదరాబాద్ నగర వాసులంతా కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.